ముస్లిం సామాజిక వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో తాలీం ఏ హునార్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. పేద ముస్లిం బిడ్డలు ఉన్నత చదువులు చదివి సమాజంలో గౌరవంగా బతకాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు ఈ మంచి నిర్ణయం తీసుకున్నారని టీడీపీ నాయకుడు పఠాన్ సాబీర్ ఖాన్ తెలిపారు. చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఒక మంచి కార్యక్రమం తీసుకొని వచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఈ యొక్క 2 సంవత్సరాల లోపల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆశీస్సులతో, మైనార్టీ వెల్ఫేర్ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారి సహకారంతో, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి సారథ్యంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ముస్లిం జాతి ఉన్నతి కోసం తీసుకుని వచ్చినటువంటి కార్యక్రమం, ముస్లిం జాతి భావి తరాల భవిష్యత్తు బాగుపడేటువంటి కార్యక్రమం తాలిమే హునర్. ఈ యొక్క తాలిమే హునర్ ముస్లిం బిడ్డలు సహజంగా ముస్లిం మైనారిటీస్ లో చదువులో ఎక్కడ వెనకబడిపోతారంటే 10వ తరగతి వరకు ఈజీగానే చదివేస్తారు. 10వ తరగతి వరకు ఈజీగానే చదివేస్తారు. దాని తర్వాత పై క్లాస్కి వెళ్ళాలంటే ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఒక ఉన్నతమైన స్థానం కల్పించాలా, వాళ్ళు ఈ యొక్క మెట్టు దాటితే రాబోయే రోజుల్లో ఈ సమాజంలో గౌరవం పొందాలా, ఈ సమాజంలో వాళ్ళకు ఉన్నతంగా ఉండాలి ఒక మంచి కార్యక్రమం తీసుకుని వచ్చే కార్యక్రమం తాలిమే హునర్. ఈ యొక్క తాలిమే హునర్ 10వ తరగతి డిస్టింక్షన్ పాస్ అయినటువంటి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ పెట్టి రాష్ట్రంలో 250 మందిని ఐడెంటిఫై చేసి, అంటే ఈ యొక్క టాలెంట్ టెస్ట్ లో పాస్ అయినటువంటి 250 మందిని ఐడెంటిఫై చేసి పూర్తిగా ఈ యొక్క రాష్ట్రంలో పెద్ద పెద్ద కాలేజీలు ఏదైతే ఉన్నాయో వాటిలో ఇంటరు, జేఈ మెయిన్స్, నీట్ ఇలాంటికి తగ్గట్టుగా చదువు కల్పించేటటువంటి సౌకర్యం రాష్ట్ర వక్ఫ్ బోర్డు తీసుకుంది. దీనికి లాంఛనంగా నిన్నటి రోజున బ్రోచర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అలాగే మన మైనారిటీ మినిస్టర్ ఫరూక్ గారి చేతుల మీదుగా ఈ యొక్క నిన్నటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది. అలాగే ఈ యొక్క సమయం 12వ తేదీ వరకు ఉంటుంది. అప్లికేషన్లు చేసుకున్నటువంటి అవకాశం 12వ తేదీకి ఆఖరి తేదీ. 17వ తేదీన జిల్లా హెడ్ క్వార్టర్లో ఎంతమంది అయితే అప్లై చేశారో ఈ యొక్క అప్లై చేసినటువంటి విద్యార్థులకు 17వ తేదీన జిల్లా హెడ్ క్వార్టర్లో పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. అది కూడా ఈ యొక్క 12వ తేదీ అయిపోయిన తర్వాత ఎక్కడైతే నిర్వహిస్తారో అది కూడా ఆన్లైన్ ద్వారా ఇవ్వడం. ఇది పూర్తిగా ఆన్లైన్ ద్వారా ₹1 కూడా ఖర్చు లేకుండా సెలెక్ట్ అయినటువంటి 250 మంది విద్యార్థులకు డ్రెస్ కాడి నుంచి, పుస్తకాల కాడి నుంచి వాళ్ళకి భోజనం, వసతి, చదువు మొత్తం పూర్తిగా వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. చదువుతోనే పరిస్థితి మారుతుంది, చదువుతోనే ఉన్నతమైన పరిస్థితికి వస్తుంది, చదువుతోనే సంపాదన వస్తుంది, చదువుతోనే పెరుగుతారు, చదువుతోనే ఈ యొక్క సంఘంలో గౌరవం కల్పిస్తుందనే ఒక మంచి ఆలోచనతో అబ్దుల్ అజీజ్ గారు తీసుకున్నటువంటి గౌరవమైన నిర్ణయం తాలిమే హునర్. ముస్లిం సమాజం బాగుపడిపోతుంది, ముస్లిం సమాజం ఉన్నతంగా వెళ్ళిపోతుంది, ముస్లిం సమాజం ఈ యొక్క రాష్ట్రంలో బాగుపడిపోతుందనే ఒక అక్కసుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేనిపోని అపోహలు కల్పించి భయభ్రాంతులకు గురి చేసి ఈ యొక్క కార్యక్రమం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి పూర్తిగా నిర్వీర్యం చేయాలనే ఒక కుట్ర పన్నుతున్నటువంటి పరిస్థితి ఈ యొక్క నెల్లూరు జిల్లాలో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో, ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి సారథ్యంలో వాళ్ళ యొక్క బ్రోకర్లు, జోకర్ల చేత మాట్లాడించడం జరుగుతా ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఏదైనా పని చేస్తే చేసి చెప్పుకోవాలి. ఇమాం మౌజన్లకు భారతదేశంలో వారితో గౌరవం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, దుల్హన్ పథకం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, షాదీ ఖానాలు కట్టింది తెలుగుదేశం పార్టీ,
మసీదులకు మరమ్మతులు డబ్బులు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ముస్లింల యొక్క స్థితిగతులపై మంచి ఆలోచన చేసి వాళ్ళకి సరైన దారిలో నడిపించిన తెలుగుదేశం పార్టీ. వాళ్ళకి రావాల్సినటువంటి పథకాలు కానీ సంక్షేమం కానీ ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ రద్దు చేసినటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పూర్తిగా రద్దు చేసింది, దులాన్ రద్దు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 14-19 వ్యవధిలో ఇచ్చినటువంటి మొత్తం లోన్లు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లోన్లు రద్దు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. షాదీఖానాన్ని నిర్వీర్యం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విదేశీ విద్య ఉంది. ఎవరైనా బయట పోయి చదవాలంటే 10 లక్షల రూపాయలు ఇస్తుండేవాడు, అంబేద్కర్ ఓవర్సీస్ అని. ఆ యొక్క పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి. 14-19 వ్యవధిలో తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తే 19-24 ఆ పథకాన్ని ఎత్తివేసి ఏదైతే 14-19 సెలెక్ట్ అయ్యి బయట దేశాల్లో పోయినటువంటి విద్యార్థులు ఆ డబ్బులు రాకంటే వైసీపీ నాయకుల నుంచి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వైసీపీ రద్దు చేసినటువంటి పథకాల గురించి ఈ ప్రభుత్వంలో ఎక్కడా దుర్వినియోగం చేశారు. అవేమి గుర్తురాలేదా? ఈరోజు మీకు ఒక మంచి కార్యక్రమం చేపడతా ఉంటే ఆ పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పి హర్షించాలి కానీ ఈ రోజు మీరు ఆ పిల్లల భవిష్యత్తుకి అడ్డుపడుతున్నారంటే మీకంటే దళితులు ఈ దేశంలో ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, దయచేసి ఇలాంటి దరిద్రమైన కార్యక్రమాలు చేయబాకండి. ఇలాంటి మాటలు మాట్లాడి ఈ యొక్క మంచి కార్యక్రమం చేసి హర్షిస్తా ఉన్నారు. ఈ రోజు ఈ యొక్క తాలీమే హునర్ గురించి ప్రతి ఒక్కరి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు హర్షిస్తా ఉన్నారు. ఒక్కోటు ఇంతవరకు ఇలాంటి కార్యక్రమాలు చేయలేని చెప్పి ముస్లింలు కూడా ఈ రోజు పెద్దలు ప్రతి ఒక్క చోట అంటా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఒక్క విషయం, వక్ఫ్ అంటే వక్ఫ్ అనేది ముస్లింల పేదల కోసం వక్ఫ్ చేసే ఆస్తిని వక్ఫ్ అంటారు. అందులో ఈ రోజు జీవో గురించి మాట్లాడుతున్నారు. మంచి ఆలోచనలు, మంచి ఐడియా ఇవ్వండి తప్ప వీళ్ళని పూర్తి స్థాయిలో భూస్థాపితం చేసే విధంగా చేయొద్దు అని చెప్పేసి మరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాను.